బీజేపీ ఆఫీసులో అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు. సమాజంలోని అసమానతలు రూపుమాపి అందరికీ సమన్యాయం అందించడానికి అంబేద్కర్ కృషి చేశారు. మాతృభూమి శ్రేయస్సు కోసం అంబేద్కర్ అందించిన మహోన్నతమైన సేవలను స్మరించుకుంటూ అంజలి ఘటిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజ్యాంగ రూపకల్పైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అడుగడుగున ఏ రకంగా అవమానం చేస్తుందో పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్స్ ఇచ్చేటువంటి ఆలోచన నచ్చలేదు నెహ్రూ గారికి. బహిరంగంగా ఆయన ముఖ్యమంత్రులకు ఉత్తరం రాశాడు, ఈ రిజర్వేషన్ అమలు చేస్తే ఇబ్బందులు వస్తాయని నెహ్రూ గారు. ఆ కోపంతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఆయన ఆ రోజు నేతృత్వం వహించి రిజర్వేషన్ పెట్టినందుకు నెహ్రూ గారు కోపం వచ్చి ఆయనను అడుగడుగున అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా ఉంటే ఆయన మంత్రిగా పోయే విధంగా అనేక రకాలుగా అవమానం చేశారు. చివరకు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తే ఓడించేటువంటి ప్రయత్నం చేయడమే కాదు, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ స్వయంగా వచ్చి ఆ ఎన్నికల ప్రచారంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఓడించాలని ఆయన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగినటువంటి నికృష్టమైనటువంటి మనస్తత్వము ఈ కాంగ్రెస్ పార్టీదని మనం చేస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పారు, ప్రముఖులు చనిపోతే స్వర్గస్థులు వస్తే వాళ్ళందరికీ కూడా ఢిల్లీలో అంత్యక్రియలు జరిపేటువంటి సాంప్రదాయం. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోతే ఏ రకంగా అవమానం చేశారో డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్పారు. బాంబేకి పంపించారు. ఆ ఫ్లైట్ ఛార్జీలు కూడా దాని బిల్లు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క సతీమణికి పంపించింది. ఇంత దుర్మార్గమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మనం వేస్తాం.